జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో మేయర్ ఎంపిక, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగనున్నటువంటి క్రమంలో కార్పొరేటర్స్ ఎన్నిక కోసం ఫిబ్రవరి 2వ తారీఖున రంగం సిద్ధమైనటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్స్ మొత్తంగా మన సర్కిల్ 5 పరిధిలో అంటే చార్మినార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అట్లాగే బహదూర్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటివరకు 11 వార్డులు ఉన్నాయి. ఈ 11 వార్డ్స్లో కూడా 140 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసింటే చివరికి విత్డ్రా అయ్యే నాటికి నిన్నటి వరకు 69 మంది మాత్రం మిగిలి ఉన్నారు. అంటే 71 మంది 71 మెంబర్స్ విత్డ్రాయల్ జరగడం జరిగింది. 1-2 రిజెక్షన్ కూడా జరిగాయి. టోటల్గా ప్రజెంట్గా ఇప్పుడు బరిలో ఉన్న వాళ్ళు నాకు క్యాండిడేట్ పేరు ఐడియా లేదు కానీ షాలిబండలో ఒకటి జరిగింది, అట్లాగే పురాణాపూల్లో ఒకటి జరిగింది. ఈ 2 తప్ప మిగతా అన్ని కూడా క్యాండిడేట్స్ ఎవరికి వాళ్ళుగా విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. టోటల్గా 69 మెంబర్స్ బరిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క క్యాండిడేట్కి ఎలక్షన్ కమిషన్ 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చని నిబంధన విధించింది. దాన్ని ఖర్చు పెట్టుకునే విధానంలో వీళ్ళ ప్రాసెసింగ్లో కానీ, ప్రచారంలో కానీ, ర్యాలీలో కానీ ఏ వెహికల్స్ యూజ్ చేస్తారు, ఏ వెహికల్కి ఎవరు పర్మిషన్ ఇవ్వాలనే దాని మీద క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ తిరిగే వెహికల్ కోసం అయితే డిప్యూటీ కమిషనర్ లెవెల్లో నా లెవెల్లోనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్యాండిడేట్ కూడా, ప్రతి అభ్యర్థి కూడా. అట్లాగే ర్యాలీస్ కానీ, బహిరంగ సభలు కానీ ఏమైనా జరిగితే పోలీస్ పర్మిషన్, డీసీపీ గారి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డీసీపీ గారి పర్మిషన్ తీసుకున్న మరుక్షణం మాకు కాపీ వస్తుంది. దాని నుంచి మేము మా సర్వైలెన్స్ టీమ్ని, వీడియోగ్రాఫర్స్ టీమ్ని అందరిని పంపించి అక్కడ తీసినటువంటి విజువల్స్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ క్యాండిడేట్ ఎన్ని పర్మిషన్లు తీసుకున్నాడు, ఎన్ని వెహికల్స్ పర్మిషన్ తీసుకున్నాడు, ఇంకా అదనంగా ఎన్ని వెహికల్స్ యూజ్ చేశాడు, ఈ వెహికల్స్ని యూజ్ చేసిన క్రమంలో ఎన్నింటిని అదనంగా యూజ్ చేశాడు, వాటికి రోజుకు వచ్చేటువంటి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారంగా రోజు ఖర్చు ఎంత అనేది కౌంట్ చేసి దాని మొత్తాన్ని కన్సర్న్ క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్లో వేయడం జరుగుతుందని వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రోడ్డు మీద వెళ్ళే నార్మల్ పర్సన్స్, స్ట్రేంజర్స్ మన ర్యాలీలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయరు, వీళ్ళ అభ్యర్థుల ర్యాలీలో పార్టిసిపేట్ చేయరు. అది మనం 1-2 సార్లు వీడియోను చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. దాని మీద పెద్ద ఇబ్బంది కలగాల్సింది కాదు. స్ట్రేంజర్ను ర్యాలీలో వెళ్ళే వాళ్ళను ఐడెంటిఫై చేయలేనంతగా మీరు ఉండలేరు, మేము ఉండలేము. అది ఇబ్బంది కానే కాదు. स्प्रिंगडेल्स टेक्नो हाई स्कूल संतोष नगर 22 सालों से दे रहा है क्वालिटी एजुकेशन, क्वालिफाइड और ट्रेन टीचर्स की सर्विस, क्वालिटी एजुकेशन, कंप्यूटर और टेक्नोलॉजी की तालीम, इस्लामी तालीम और उर्दू भी सिखाई जाती है. लड़के और लड़कियों के लिए अलहदा कैंपस, शहर भर में 3 ब्रांचेस, स्पोर्ट्स, कराटे और फिटनेस पर खास तवज्जो, पर्सनालिटी डेवलपमेंट, सीसीटीवी कैमरा और ट्रांसपोर्ट का खास इंतजाम. मिलिट्री फैमिली मैनेजमेंट की जानिब से दी जा रही है क्वालिटी एजुकेशन. हर साल एचसीसी के 100% रिजल्ट. फोन नंबरात हैं 04024331695 या 04024535829 पर पैदा किया जाता है.